ఓం నమ శివాయ. గ్రహాల యొక్క ప్రభావరీత్యా అనుక్షణం మానవ జీవితం పైన ప్రసరిస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్కరికి బాగా ఉండదు కాబట్టి వాళ్ళు దానికి సంబంధించిన నివారణ ఉపాయాలు చేసుకున్నట్టయితే జీవితం సుసంపన్నంగా వెలుగొందటానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు బుధగ్రహం గురించి తెలుసుకుంటున్నాం. బుధుడు బృహస్పతి కారకుడు. అందుచేత విషయాన్ని అతి తొందరగా గ్రహించి ఇతరులకు అర్థమయ్యేట్టుగా చెప్పేటువంటి సామర్థ్యం కలిగి బుధుడు మనకి ప్రసాదిస్తాడు. వ్యక్తి విద్యావంతుడు కావాలన్నా విద్యా విహీనుడు కావాలన్నా కూడాను అదంతా బుధుడి వల్లే అవుతుంది. బుధుడు సరిగా లేకపోతే రాసేటువంటి దస్తూరి కూడా సరిగా ఉండదు. ముత్యాల్లాగా అక్షరాలు రాశారంటే బుధాదిత్య యోగం పట్టినట్టు బుధుడు బాగా ఉన్నాడని. బుద్ధి చురుకుగా ఉండలేదు అంటే అతనికి బుధుడు సరిగా లేడు అని. చదువుకున్న విద్యలకు సరైన అభివృద్ధి లేదు అంటే బుధుడు సరిగా లేడు అని. వర్తక వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా వస్తున్నాయంటే బుధుడు సరిగా లేడని అర్థం చేసుకోవాలి. అయితే దీని నివారణ ఉపాయాలు ఏమిటి అంటే బుధుడి అధిపతి మహాగణపతి కాబట్టి మహాగణపతికి సంబంధించినంత వరకు అష్టోత్తరం చదివి గరికతో పూజ చేసి ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టినట్టయితే తప్పనిసరిగా బుధానుగ్రహం కలుగుతుంది. ప్రతి నెల శుక్లపక్షం చతుర్థి నాడు ఉపవాసం ఉండటం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయి అంటోంది శాస్త్రం. అంతరిక్ష అధిదేవత ఎవరయ్యా అంటే షోడశీ మహాదేవి అన్నమాట. ఈ షోడశీ మహాదేవి బుధగ్రహానికి అధిపతి కాబట్టి ఈమె కన్యా రూపంలో ఉంటుంది కాబట్టి షోడశీ మహాదేవిని లలితా త్రిపుర సుందరీ దేవిగా భావన చేసి లలితా అష్టోత్తర శతనామ స్తోత్రం పఠించినట్లయితే చాలా మంచి జరుగుతుంది. అలాగే 5 రాగి నాణ్యాలు తీసుకొని ప్రతిరోజు కూడా ఒక రాగి నాణ్యం తెల్లవారుజామున నిద్రలేవగానే మధ్యలో కన్నం కొట్టి ప్రవహించే నీటిలోకి విసిరివేయాలి. ఇట్లా 5 రోజులు చేస్తే చాలు. 5 బుధవారాలు చేయాలి. బుధగ్రహ పీడ ఉన్నవాళ్ళు పెద్ద త్రాసులో కూర్చొని మనిషి నిలువెత్తు పెసలు తూకం వేసి దక్షిణతో సహా బ్రాహ్మణోత్తమునికి దానంగా ఇవ్వటం వలన కూడాను బుధగ్రహ దోషం తొలగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బుధగ్రహ పీడ కలిగితే దానివల్ల వ్యాపారంలో అడ్డంకులు బాగా వస్తాయి కాబట్టి కొంతకాలం చాలా జాగ్రత్తగా ఉండటంతో పాటు 1 అంగుళం కొలత గల క్యూబు ఆకారాలను వెండితో చేయించి తెల్ల గుడ్డతో కట్టి కర్రపెట్టెలో పెట్టి వ్యాపార సంస్థలో డబ్బులు పెట్టే చోట గనక ఈ క్యూబ్ ఆకృతి ఉన్నటువంటి దాన్ని గనక ఉంచినట్లయితే ఆ కుజదోషం పోయి వ్యాపారం అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంది. అలాగే కస్తూరికాయ అని ఉంటుంది. ఆ కస్తూరికాయని బీరువాలో పెట్టుకుంటే చాలా గొప్పగా లక్ష్మీ అనుగ్రహం కూడా వస్తుంది. ఉపవాసం మాత్రం శుక్లపక్షంలో మొదటి బుధవారం రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం స్నానం చేసిన తర్వాత అన్నం పెసరపప్పు వేసుకొని భోజనం చేయాలి. ఆకుకూరలు అలాగే పెరుగు మజ్జిగ ఇవి మాత్రం పనికిరాదు. ఆ రోజు ఆకుకూరలు పెరుగు మజ్జిగ తినకూడదు. ఆ యొక్క బుధుడి యొక్క ప్రభావరీత్యా ఇటువంటివి విశేషాంశాలని మనం పాటించినట్లయితే బుధగ్రహానుగ్రహం కలిగి తీరుతుంది. తులసి చెట్టు ప్రతిరోజు కూడాను తులసి చెట్టుకి పూజ చేసి అర్ఘ్యం సమర్పించండి. పచ్చడి గుమ్మడికాయను దిక్కులేని వారికి దానంగా ఇవ్వండి. పచ్చడి కూరగాయలు ఆవుకు మేతగా సమర్పించండి. పెళ్లి కాని ఆడపిల్లలకు పెండ్లి సంబంధం ఖర్చులకు సహాయం చేయండి. చెల్లుబడిలో లేని పాత నాణేలు నీటి ప్రవాహంలో విసిరేయండి.
నీరు ప్రవహించేటువంటి నీటిలో చల్లని నాణ్యాలు ఏమన్నా ఉంటే విసిరేస్తే చాలా గొప్పగా పనిచేస్తుంది. గురుగ్రహం నుంచి ఉన్న దోషాలన్నీ, అదే బుధగ్రహం నుంచి ఉన్న దోషాలన్నీ కూడా తొలగించుకోవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి గురుగ్రహరీత్యా పాటించవలసిన నియమాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పుకునే ముందుగా, బుధాదిత్య యోగంలో గనక గృహం కడితే చాలా విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది అని శాస్త్రం.